మల్కాజిగిరికి రైల్వేల సర్దార్ పటేల్ రైల్వే స్టేషన్ ఉండేటట్టుగా రైల్వే మ్యాప్లో ఉండాలి. సర్దార్ పటేల్ స్టేషన్ తీస్తున్నా మందే ఇది. గ్రేవ్ యార్డ్ ఇది చేసేటప్పుడు కూడా సార్ ప్రతిసారి వచ్చి ఇలా ఇది చేస్తుండే. అదే ఇది మీద 150 బర్త్డే సందర్భంగా మనం మల్కాజ్గిరికి రైల్వే స్టేషన్ సర్దార్ పటేల్ రైల్వే స్టేషన్ MMTS అని పేరు రావాలని సార్ ఒక కృపతోని తప్పకుండా మాకు శాంక్షన్ చేసి ఆ స్టేషన్ అయినంత తొందరగా అందుబాటులో తేవాలి మల్కాజ్గిరికి. ఆయనకు ఇంకా ఉన్నత పదవులు వచ్చి మల్కాజ్గిరిలో సర్దార్ పటేల్నే కాదు అన్ని కాలనీలు అన్ని అభివృద్ధికి కూడా తార్నాక లాలపేట ఇక్కడ కుషవాడ కూడా ఎన్నో స్టేషన్ లేదు సార్. ఈ స్టేషన్తో ఈ సెంటర్ అవుతుంది కాబట్టి ఆ స్టేషన్ మీరు తప్పకుండా చేయాలని చెప్తూ శ్రవణ్ గారు ఒక 2 మాటలు మాట్లాడాలని. సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి, ఈ యొక్క జయంతిని పటేల్ నగర్ మల్కాజ్గిరిలో ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరుపుకుంటారు. మరి 150వ జయంతి కాబట్టి ఇంకా వైభవంగా ఈసారి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఒక చొరవతో ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఒక విగ్రహాన్ని అలంకరించి మరి వారి జయంతిని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మల్కాజ్గిరిలో బీజేపీ కార్యకర్తలు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఒక పెద్దలు కానీ అందరూ కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశాన్ని దాదాపు 560 చిన్న చిన్న రాజ్యాలని కలిపి ఒక భారతాన్ని సృష్టించినటువంటి వ్యక్తి సర్దార్ పటేల్. ముందుగా హైదరాబాద్ నగరం ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క పండుగను గట్టిగా జరుపుకుంటున్నాము. పండుగ ఎందుకంటున్నానంటే హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ భారతదేశంలో భాగం కావడానికి కారణమే సర్దార్ వల్లభాయ్ పటేల్. వారు ప్రయత్నంతో వారి యొక్క పోలీస్ యాక్షన్తో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ స్టేట్ ఇప్పుడు తెలంగాణ భారతదేశంలో ఒక భాగమై ఇక్కడ ప్రజలు ఉల్లాసంతో ఉత్సాహంతో భరతమాతకు నివాళులు అర్పించి భారతమాత జెండాని ఎగిరేసి ఆ రోజు మనందరం కూడా భారతీయులు అయినాం అనేటువంటి ఒక సంతోషంతో తెలంగాణ వాసులు ఆ రోజు భావించారు. మరి వారి యొక్క ప్రయత్నమే ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నమే ఈరోజు మనందరం కూడా భరతమాత బిడ్డలుగా ఇక్కడ ఉన్నాం. కాబట్టి వారికి అసలే నివాళులు హైదరాబాద్ నుంచి తప్పకుండా జరగాలి, హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ జరగాలి. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాబు జగజీవన్ రామ్ స్టాచ్యూ నుంచి సర్దార్ పటేల్ స్టాచ్యూ వరకు కూడా ఒక పెద్ద ఎత్తున రన్ యూనిటీ మార్చ్ అనేది యూనిటీ రన్ అనేది ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. మరి దానికి ఈరోజు కొంతమంది పెద్దలు వస్తున్నారు. మరి చివరికి రాజకీయాలకు అతీతంగా కూడా కొంతమంది వ్యక్తులు పెద్దవాళ్ళు వస్తున్నారు. దాంట్లో వెంకయ్య నాయుడు గారు కూడా దానికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇక్కడ పటేల్ నగర్లో జరుపుకునేటువంటి ఒక ఈ కార్యక్రమంలో నేను రావటం ఉంటుంది. ఇక్కడ స్థానికుల ఒక డిమాండ్ ఒకటి ఉన్నది. MMTS మల్కాజ్గిరికి ఇక్కడ ఒక స్టాప్ ఉండాలి. దీనికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏదైతే మనకు స్టాప్ ఉందో ఆ స్టాప్ పేరు కూడా మా MMTS పేరు రైల్వే ద్వారా సర్దార్ పటేల్ నగర్ అనేటువంటి పేరు దానికి ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యంగా రామకృష్ణ గారు వారి యొక్క ఈ కాలనీ పెద్దలందరూ కూడా లక్ష్మణ్ గారు అందరూ కూడా కోరుతూ ఉన్నారు. నిజంగా పటేల్ గారికి అసలైన నివాళి రైల్వే వాళ్ళు ఈ ప్రాంతానికి ఏదైతే MMTS వస్తుందో ఆ స్టేషన్ పేరు సర్దార్ పటేల్ స్టేషన్గా పడితే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా వాజ్పేయి నగర్లో కూడా ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ పేరు కూడా వాజ్పేయి నగర్ పెట్టమని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ గతంలో డిమాండ్ చేసింది. మరొకసారి మేము రైల్వే అధికారులతో కూడా మాట్లాడి ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం.